హలో హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ విత్ అవర్ సన్. ఇదిగో వీడే మా చిట్కు. చాలా అల్లరి పిల్లాడు. అందగాడండి నా కొడుకు. ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా! మీరేమంటారు? ఇదిగో ఇక్కడ ఫన్నీగా ఒక యాక్టివిటీ చేపించా వాడితోని. ఛానల్ నేమ్ పిక్ చేపించానండి. ఇలా స్లిప్స్‌లో నాకు నచ్చిన కొన్ని నేమ్స్ రాశాను. ఈ ఛానల్‌లో మెయిన్‌గా ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ బేబీ వెయిట్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్స్, ఫుడ్స్ అండ్ ఫెస్టివల్ వ్లాగ్స్, షాపింగ్ అండ్ మా చిట్కు మైల్ స్టోన్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనుకోండి మైల్ స్టోన్స్. జస్ట్ పరిగెత్తడం, మాట్లాడడం మాత్రమే మిగిలున్నాయి. ఇంకా అవి కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసిన ఈ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేయమని చెప్పాను ఒకటి. అందులో నుంచి ఒకటి పిక్ చేశాడు. ఇదిగో వాడు సెలెక్ట్ చేసిన మా యూట్యూబ్ ఛానల్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎలాంటి మంచి పని చేయాలనుకున్నా ఏ విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలని ఆ వినాయకుని కోరుకుంటాను. ఇదిగో మా బుద్ధిమంతుడు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేశాడు. అండ్ పిల్లలకు బొట్టు పెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇది మా చిట్కు ఫేవరెట్ శివయ్య బొట్టండి. అండ్ వీళ్ళు నన్ను ఏదో చేస్తున్నారు అనేలాగా ఎంత ముద్దుగా చూస్తున్నాడో. ఇప్పటివరకైతే మోస్ట్లీ ట్రెడిషనల్గానే రెడీ అయ్యాడు. ఇంకా స్టైలిష్గా రెడీ అవుతే ఎలా ఉంటాడో చూడాలి మరి. ఎలా ఉన్నా బాగుంటాడులేండి. నెక్స్ట్ పూజ చేస్తాడండి. సేమ్ నాలానే స్నానం అవ్వగానే అలా దేవునితో కాస్త టైం స్పెండ్ చేస్తాడు. నేను దేవుణ్ణి ఎప్పుడూ ఇబ్బంది పెట్టానండి. నేను నీకు ఇది చేస్తా, సో నువ్వు నాకు అది చేయాలి అని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. జస్ట్ దీపం వెలిగించుకుంటాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా బజ్జున్నాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అండ్ నిద్ర లేవగానే ఎక్కడ అవుతాడండి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎంత ముద్దుగా బొట్టు పెడుతున్నాడో అసలు చూడండి. అమ్మ వాళ్ళ ఇంట్లో బొజ్జ గణపతితో కొంచెం టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ వాడికి వచ్చిన భాషలో ఏదేదో చదువుతున్నాడు, శ్లోకాలు చదువుతున్నాడు అండ్ భజనలు చేస్తున్నాడు. ఆ చిట్టి చిట్టి చేతులతో ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తాడో, ఎంత ముద్దుగా అలా చప్పట్లు కొడుతున్నాడో చూడండి. దేవుని దగ్గర ఎంతసేపు కూర్చుంటే అంతసేపు భలేగా ఎంజాయ్ చేస్తాడండి అసలు వీడు. వీడికి ఇంకొంచెం ఊహ తెలిసాక ఎలా ఉంటుందో చూడాలి మరి. వీడిని అలా చూస్తూ ఉంటే టైం అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. అండ్ ఇక్కడ చిట్కుకి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం అంటే భలే ఇష్టం అండి. గంట కొడుతూ డ్యాన్స్ కూడా చేస్తాడు. అదేంటో మరి అలా చేస్తే అవన్నీ తోసేస్తాడని చెప్పేసి మీద కూర్చోబెట్టి ఇలా గంట కొట్టించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ నాన్న వచ్చాక ఇంకా వాడి అల్లరికి హద్దు పొద్దు అంటూ ఉంటుందా. నెక్స్ట్ అంతలోపే నానమ్మ ఇంటి వరకు మా పెద్ద వినాయకుడు వచ్చేసాడండి. అసలు ఎన్ని రకాల రూపాలతో ఆ గణేషుని తయారు చేస్తారో చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. గణేషుని ముందు ఇలా క్రాకర్స్ పేల్చారండి. ఇంకా చిట్కుకి బయట ఉంటే ప్రాబ్లం అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. మాది పక్కా తెలంగాణ అండి. మా తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ ఆడవాళ్ళకి ఎంతైతే ఉంటుందో అలాగే మగవారికి ఈ వినాయక చవితి అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మా వారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తారండి. అండ్ ఇలా ఈ బొజ్జ గణపతిని అలా తీసుకొస్తూ ఉంటే గణపతి బప్ప మోరియా అనుకుంటూ తీసుకొస్తూ ఉంటే అదేంటో మన ఇంట్లోకే ఒక కొత్త మెంబర్ అనేది మనతో టైం స్పెండ్ చేయడానికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అందరూ కలిసి ఆ గణేషుని విగ్రహాన్ని మండపంలో కూర్చోబెట్టారండి. అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఒకే విలేజ్, సో ఏ ఫెస్టివల్ అయినా అందరం కలిసి చేసుకుంటాము. ఇదిగో మన చిట్కు ఎలా చూస్తున్నాడు. అంతలోపు పంతులు గారు వచ్చారు అండ్ పూజలు చేశారు. ఇదిగో మన చిట్కుకి పూజలంటే ప్రాణం.
ఇలా ఎవ్రీడే పూజలు జరుగుతాయండి. ఎవరి స్తోమతకు తగినట్టుగా వారు ఆ బొజ్జ గణపయ్యని కొనుక్కొని వచ్చి 1 డే, 5 డేస్ అలా 9 డేస్, 11 డేస్ పూజలు చేసి లాస్ట్ డే వాటర్‌లో నిమజ్జనం చేస్తారు. ఇలా మా గణేష్ ఫెస్టివల్ అనేది ఈ రోజుకి కంప్లీట్ చేసుకున్నాము. సో, ఎలా ఉందండి ఈ వీడియో? మీకు గనుక నచ్చితే మా చిట్కుకి ఒక్క లైక్ చేయండి.